నేను ఒక మంచి సీక్రెట్ చెప్తా. హల్లెలూయా. చాలామంది నన్ను అడిగే చాలామంది పాస్టర్లకు నేను ఒక పెద్ద వింతగా తయారైపోయినా. మొన్న ఒక పాస్టర్ నాకు ఫోన్ చేసి అన్నాడు, చిల్పూర్లో మందిరం కట్టావు కదా? కట్టాను. గన్పూర్ చర్చి పక్కన స్థలం కొన్నావు కదా? కొన్నాను. ఇప్పుడు హనుమకొండలో స్థలం కొన్నావు కదా? కొన్నాను. నిజం చెప్పు, ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. నేను నిజం చెప్తున్నా, ఆయన ఏదైతే అడిగాడో అది చెప్తాను మీకు. ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో మాట, ఎక్కడి నుంచి వస్తుందో నాకు చెప్పు, నేను కూడా వస్తా అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాలి వానికి. పోనీ ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వస్తుందని చెప్తే ఏమంటాడు? నమ్ముతారా? మరి మాకు వస్తలేదే. స్తోత్రం చెప్పండి. మేము కూడా సేవ చేస్తున్నాం కదా, మాకు కూడా సంఘం ఉంది కదా, మేము కూడా వాక్యం చెప్తున్నాం కదా, మేము కూడా ప్రార్థన చెప్తున్నాం కదా, మరి మాకెందుకు వస్తలేదు? ఏమో మరి నీకు ఎందుకు వస్తలేదు దేవుని అడుగుపోయన్నా. స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది ఒకటే, దేవుని యొద్ద నుండి తప్ప ఒక్క రూపాయి నాకు ఎక్కడి నుంచి వచ్చేది లేదు. ఏ విదేశీయ సహాయం 1 NP నాకు లేదు. ఇప్పటికి చెప్తున్నా, 1 రూపీ నేను ఎవ్వడికి చేయి చాపి శాలరీ ఇంతవరకు తీసుకోలే. నేను 25 సంవత్సరాలు సేవలో ఉండి. ఆమేన్. హల్లెలూయా. నిన్న మొన్న రాలా సేవకు. నేను నిన్న మొన్న సేవకు రాలా. 99 నుంచి ఈనాటి వరకు. స్తోత్రం. హల్లెలూయా. కాళ్ళకు చెప్పులు లేని రోజులు ఉన్నాయి, కట్టుకోవడానికి బట్టలు సరిగా లేని రోజులు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. తినడానికి తిండి లేని రోజులు ఉన్నాయి. కనీసం ఇంట్లో చిన్న ఫ్యాన్ పెట్టుకోలేని రోజులు ఉన్నాయి. ఫ్యాన్ లేదు నాకు కొన్ని సంవత్సరాలు. హల్లెలూయా. కరెంట్ బిల్ కట్టడానికి డబ్బులు లేకపోతే 10-15 రోజులు దీపపు వెలుగులో బ్రతికాను. హల్లెలూయా. ఇన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏ రోజు ఎక్కడ చేయి చాపలా, 1 NP శాలరీ తీసుకోవాలా, నా దేవుడి కొరకు యథార్థంగా ఆకాశం వైపు చూస్తూ నా దేవుడు నాకు ఇస్తాడని ఎదురు చూస్తూ బ్రతికాను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి భయపడేవాడికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మన ఆశీర్వాదం అర్థం కాదు ఈ ప్రపంచానికి. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇచ్చేది అందరికీ చెప్పాడు తల్లి. మనుషులు ఇస్తే అందరికీ. ఒక ఆమె ఫ్యాన్ ఇచ్చి ఏం చేసింది తెలుసా? ప్రతి 3 రెక్కలు ఉన్నాయి ఫ్యాన్కి. ఎన్ని రెక్కలు ఉంటాయి ఫ్యాన్కి చెప్పండి రా? ఈ 3 రెక్కల మీద 3 కొడుకుల పేర్లు రాసి ఆ గడ్డ మీద ఆమె భర్త పేరు, ఆమె పేరు రాసి ఇచ్చింది నాకు. 3 ఉంటాయి కదా, ఆ 3 మీద 3 కొడుకుల పేరు రాసింది. గడ్డ మీద ఏం చేసింది? వాళ్ళ ఇంటి పేరుతో సహా రాసిచ్చింది. నేను అయ్యా నాకు ప్రేరేపణ వచ్చింది, ఫ్యాన్ ఇస్తాను అంటే, ఆ సంతోషం అయ్యి చర్చికిస్తే సంతోషమే కదా అంటే, ఆ ఫ్యాన్ తీసుకొచ్చి ముందు పెడితే ఇప్పు అన్న నేను. ఎందుకో నాకు ఇప్పు ఎవరైనా పెడితే అది పెట్టి వెళ్ళిపోనంట. కానీ మరి కొన్నిసార్లు ప్రేరేపణ దేవుడు మరి ఎప్పుడు ఏ టైంలో ఏ ఆలోచన తెలియదు కదా, దేవుని తెలుసు అంతా. నేనేం చేసిన అమ్మను ఇప్పమ్మ అదన్న. ఎందుకయ్యా ఇప్పు చూద్దాం ఒకసారి ఫ్యాన్ ఎంత మంచిగా ఉందో అని అన్న. ఆ ఫ్యాన్ ఇప్పితే ఈ రెక్క మీద ఒక కొడుకు పేరున్నది, ఈ రెక్క మీద ఒక కొడుకు పేరున్నది, ఈ రెక్క మీద ఒక కొడుకు పేరున్నది, గడ్డ మీద ఆమె పేరు, ఆమె భర్త పేరున్నది. నేనన్నా, ఓ అమ్మ నీ ఫ్యాన్ నాకొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్టే చెప్పిన తల్లి, అమ్మో నీ ఫ్యాన్ను మోసే అంత బరువు కానీ ఆ స్తోమత నాకు లేదు తల్లి. నీ ఫ్యాన్ వద్దు, ఏమొద్దు, ఈ ఫ్యాన్ పట్టుకో ఇంటికి పో. ఈ ఫ్యాన్ పట్టుకొని ఏం చెయ్యి, ఇంటికి పో. ఎందుకయ్యా నేను దేవునికి ఇస్తానంటే ఒక పేరు ఉండొద్దు దాని మీద. హల్లెలూయా. అట్లయితే ఇవ్వు, లేకపోతే పట్టుకొని పో. చక్కగా పట్టుకొని పోయింది. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ లోకంలో మనుష్యులు ఇస్తే వాటి మీద పేర్లు ఉంటాయి, ఊర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. మనుష్యులు ఇస్తే కంపల్సరీ వారిని ఏం చేయాలా? శాలువ కప్పాలి, సన్మానం చేయాలా. మన సంఘంలో ఇంతవరకు మీరు వస్తున్నప్పటి నుంచి ఈనాటి వరకు ఎవరికైనా పూలదండ వేసానా? పోనీ ఎవరికైనా శాలువ కప్పానా? మాట్లాడరే? మీరు సాక్ష్యం కాదా? మీరు సాక్షులు కాదా? శాలువ కప్పానా ఎవరికన్నా? అంతెందుకండి, ఫలాని సిస్టర్ మన కొరకు ₹1,00,000 ఇచ్చి చెప్పినా ఈనాటికి ఆ పని చేసినా. ఒక్కరికి శాలువ కప్పలే, ఒక్కరికి సన్మానం చేయలే. స్తోత్రం చెప్పండి.
ఒక్కరి పేరు చెప్పలా. ఈ పరిచర్యలో దేవుడు మాత్రమే ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. వాస్తవం బిడ్డలారా, దేవునికి భయపడే వాని క్షేమము భూమి మీద విస్తరిస్తుంది. వాడు ఆశీర్వదించబడతాడు.